గురూజీ నాకున్న సామర్థ్యాన్ని ఎలా తెలుసుకోవాలి? దాన్ని పూర్తి స్థాయి వరకు ఎలా చేరుకోవాలి? బ్యూటిఫుల్ క్వెషన్ తెలుగుమణి గారు. సామర్థ్యం యొక్క లిమిట్ అనేది తెలుసుకోవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అండి. మన సామర్థ్యం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనం ఫాలో చేయాల్సిన ఏకైక మార్గం దాన్ని పూర్తి స్థాయిలో వాడటమే. మన సమర్థతను పూర్తి స్థాయిలో వాడటమే. మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో సమర్థతను వాడామో అప్పుడే మనకి దాని యొక్క హద్దు తెలుస్తుంది. కానీ ఇంకా తమాషా ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు పూర్తి స్థాయిలో వాడి ఆ హద్దుని దాటావో, అది నీ హద్దు కాకుండా పోతుంది. అంటే ఆ లిమిట్ మళ్ళీ ఇంక ఎక్స్‌పాండ్ అవుతుంది. అంటే ఈ స్థాయిలో నా సమర్థత ఉంది అనుకుంటే, ఈ స్థాయి సమర్థతను నువ్వు పూర్తిగా వాడి ఇంతవరకు ఉందా నాది అని చెప్పి అనుకోవాలంటే నువ్వు దీన్ని దాటాలి. దీన్ని దాటితే గాని ఇది ఉందని తెలీదు. దీన్ని దాటిన మరుక్షణం నీ లిమిట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికెళ్ళిపోతుంది. మళ్ళీ దీన్ని దాటాలి. దీన్ని దాటితే గాని ఎంతవరకు ఉందో తెలీదు. దీన్ని దాటిన మరుక్షణం మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోతుంది. అంటే నువ్వు దాటుతున్నా కొద్దీ ఎక్స్‌పాండ్ అవుతుంది. అంటే మనకున్న సామర్థ్యం పూర్తి స్థాయి ఉన్న సామర్థ్యాన్ని మనం పూర్తిగా చూడటం అనేది జీవిత కాలంలో ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మనం టచ్ చేసిన ప్రతీది గూడా మన పూర్తి స్థాయి సామర్థ్యం కాకుండా ఎక్స్‌పాండ్ అవుతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్. దట్ ఈస్ ది బూన్. అంటే భగవంతుడు గాని, నేచర్ గాని, ప్రకృతి గాని మనకిచ్చినటువంటి అద్భుతమైన వరం ఏంటంటే, నువ్వు సామర్థ్యాన్ని వాడుతున్న కొద్దీ పెరుగుతుంది. నువ్వెంత వాడితే అంత పెరుగుతుంది. సో, దానికి లిమిట్ అనేది కనిపెట్టడం సాధ్యం కాదు. లిమిట్ పూర్తి స్థాయిలో వాడుకుంటూ వెళ్ళటమే. వాడుకుంటూ వెళ్ళటమే, వాడుకుంటూ వెళ్ళటమే. ఇట్ ఈస్ బెటర్ టు వేర్ ఔట్ దెన్ లూజ్ ఔట్. అంటే దాన్ని వాడకుండా పోగొట్టుకోవడం కంటే, వాడి అరగదీసి పోగొట్టుకోవడమే ఉత్తమమైన మార్గం. థాంక్ యూ.